భారతదేశంలో సామాన్య ప్రజలు ఎక్కువ మంది తమకు పూర్వుల నుండి సంక్రమించిన తత్సంప్రదాయాలను, లక్ష్యాలను పాటిస్తారు. వారి జీవన స్రవంతిలో ఆటుపోట్లు రావచ్చును. వారి లక్ష్యసిద్ధిలో ఆటంకాలు తగలవచ్చును. అయినా మానవుని మూర్ఖత్వాన్ని రూపుమాపి, వానిలో దైవత్వాన్ని నిలిపి, వానిని పునర్జీవింపజేసే ఉద్యమాన్ని నా మాతృదేశం రాజసమైన టీవీతో సఫలీకృతం చేసుకుంటుంది. ఆ లక్ష్య సాధనలో దేశాన్ని ఏ విధమైన శక్తులు అడ్డగించలేవు. భారతదేశ ఆదర్శ స్త్రీమూర్తులైన భరతభూమికే వన్నె తెచ్చిన సీత, సావిత్రి, దమయంతి, అనసూయ, ఇంకా ఎంతోమంది సాధ్వీమణులకు జన్మనిచ్చిన నా మాతృభూమికి నేను ఎంతో రుణపడి ఉంటాను. మహర్షులకు మహర్షి అయిన శంకరుడు, మాధవుడును ఎన్నడూనూ మరవవద్దు. నీ వైవాహిక జీవితం, సంపద, నీ జీవితం కేవలం ఇంద్రియ సుఖముల కొరకు, వ్యక్తిగత సౌఖ్యం కొరకు మాత్రమే కాదు అని మర్చిపోకు. నీవు జన్మించినది మాతృదేవత కైంకర్యమునకై వినియోగింపబడే ఒక బలి పశువుగా మారుటకేనని కూడా మరువకు. మాతృభూమిపై జన్మించిన మానవాళి క్రింది తరగతి ప్రజలు, అమాయకులు, బీదవారు, నిరక్షరాస్యులు, చెప్పులు కుట్టువారు, ఊడ్చువారు అందరూ నీ సహోదరులేనని భావించు. ధైర్య సాహసాలు నీ జన్మ హక్కని భావించు. భారతీయులందరూ నా సహోదరుని సగర్వంగా ప్రకటించు. భారతీయుడు ఎవరైనా సరే జాతి, మత తారతమ్యం లేకుండా, వాడు బీదవాడైనా, దిక్కు లేనివాడైనా, బ్రాహ్మణుడైనా, హరిజనుడైనా అందరూ నా సహోదరులేనని ఎలుగెత్తి చాటు. అంతేకాదు, భారతీయులు కొలిచే దేవతలు, దేవుళ్ళు నాకు దైవము. నా భారతీయ సమాజము నాకు స్వర్గతుల్యము. వార్ధక్యంలో పాపహారిణి అయిన వారణాసితో సమానము అని ప్రకటించు. వార్ధక్యంలో పాపహారిణి అయిన వారణాసితో సమానమని ప్రకటించు. భరతభూమి ఉన్నతోన్నతమైన స్వర్గంతో సమానం. భారతదేశానికి అంతకు ఏది హితమో నాకును అదే హితం అని కూడా ప్రకటించు. గౌరీ వల్లభుడా, ఓ జగన్మాత, నాకు పురుషత్వాన్ని ప్రసాదించండి. నా బలహీనతను నా నుండి తొలగించండి. భీరుత్వాన్ని నా నుండి దూరం చేయండి. నన్ను ఒక నిజమైన మానవునిగా చేయండి అని కూడా పదే పదే ఆ దైవాన్ని ప్రార్థించండి.